ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డైట్స్ చాలా రకాల డైట్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ అవర్ మెటబాలిజం, మన హెల్త్ ఇష్యూస్ని బట్టి డైట్ అనేది సూచిస్తూ ఉంటారు. అయితే కీటో డైట్ చాలా ఫేమస్ అయిన డైట్. అయితే ఇది ఎవరు తీసుకోవాలి? ఈ కీటో డైట్, కీటో డైట్లో ఏముంటాయి, సో దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. అబితా గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, జనరల్గా మీరు డైట్స్ అవన్నీ చెప్తూ ఉంటారు, ఆన్లైన్లో కూడా చెప్తూ ఉంటారు. సో రకరకాల హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి రకరకాల డైట్స్ అనేవి ఉంటాయి. సో డైట్స్తోని మనం డైట్తోని రివర్స్ చేసుకోవచ్చు హెల్త్ ఇష్యూని ఏదైనా కానీ. కొన్ని కండిషన్స్ ఓన్లీ ప్యూర్ డైట్ తో రివర్స్ చేసుకోవచ్చు, కొన్నిటికి మీకు మెడికేషన్స్ అవసరం కూడా ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా అండి. అయితే కీటో డైట్ అని చెప్తూ ఉంటారు. ఈ కీటో డైట్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఏముంటాయి, ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు దీన్ని చేయాలి, హెల్త్ ఇష్యూ లేకపోయినా చేయొచ్చా? కీటో డైట్ అనేది యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే దీంట్లో ప్రోటీన్ ఫ్యాట్ రెండు చాలా హై క్వాంటిటీస్లో ఇచ్చేస్తారు. కార్బోహైడ్రేట్స్ అనేవి మొత్తం కట్ డౌన్ చేస్తారు. అంటే వెరీ మినిమల్ కార్బోహైడ్రేట్స్ లేకపోతే నో కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా. ఇట్లా వీళ్ళు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ కీటో డైట్ అనేది ఒక హెల్త్ కండిషన్ ట్రీట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ హెల్త్ కండిషన్ లేని వాళ్ళు కూడా నార్మల్గా వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పి లేదా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫాలో అవుతున్నారు. కానీ దీనివల్ల వీళ్ళకి తెలియని పాయింట్ ఏంటి అంటే ఈ కీటో డైట్ ఫాలో అవ్వడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లివర్. ఎందుకంటే అంత హై ఫ్యాట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు అది మీకు మెటబలైజ్ అవ్వాలి అంటే మళ్ళీ లివరే మెటబలైజ్ చేస్తుంది. కాబట్టి అంత హై ఫ్యాట్ ని మెటబలైజ్ చేయడం వల్ల లివర్ ఇష్యూస్ అనేవి వస్తాయి, లివర్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. దాంతో పాటు ప్రోటీన్ కూడా మళ్ళీ ఈ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకుంటారు కాబట్టి ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు సర్టెన్ బై ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి బాడీలో. అవన్నీ మనకి మళ్ళీ కిడ్నీ ఫిల్టర్ చేయాలి. ఈ ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ లోడ్ పడుతుంది కిడ్నీ పైన. ఆ కిడ్నీ లోడ్ ఎక్కువ పడడం వల్ల కిడ్నీ ఓవర్లోడ్ అయ్యి కిడ్నీ ఇష్యూస్ వస్తాయి, కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం అవన్నీ. అవును, చాలా మంది కీటో డైట్ చేసిన వాళ్ళు అంటే ఏదో దాన్ని సరిగా చేయలేక దాని వల్ల చాలా మంది మనం చూసాం కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అవును, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. అంతేకాకుండా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువ వస్తాయి. మైక్రో న్యూట్రియన్స్ అంటే సెలీనియం కానీ అట్లాంటి చిన్న చిన్నవి బి కాంప్లెక్స్ విటమిన్స్, సి విటమిన్, మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువ వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి ఇది ఎట్లా అవుతుందంటే కొంతమందికి డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ మెటబాలిజమ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి ఏం చేస్తుంది అంటే ఈ చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల హార్ట్ అటాక్స్, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడము, బీపీ, హై బీపీ రావడం ఇవన్నీ అవుతున్నాయి అనమాట. ఫ్యాట్ ని కట్ చేస్తుంది అంటారు కదా, అది ఫ్యాట్ ని కట్ చేయడం అనేది కాన్సెప్ట్ ఎట్లా వస్తుందంటే మీకు గుడ్ ఫ్యాట్స్ ఏవైతే తీసుకుంటారో అప్పుడు మీకు హెల్ప్ చేస్తుంది బాడీలో, లైక్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కానీ చాలా వాటికి గుడ్ ఫ్యాట్ హెల్ప్ చేస్తుంది. కానీ లైక్ చాలా ఫంక్షన్స్ ఉంటాయి బాడీలో, దానివల్ల మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు. ప్రాపర్గా హార్మోన్స్ అవన్నీ రిలీజ్ అయ్యి మంచిగా వర్క్ చేస్తే అవుతారు. కానీ మీరు అదే ఎక్కువగా తీసుకుంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు లో క్యాలరీ డైట్స్ తీసుకుంటున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ కట్ చేయడం వల్ల క్యాలరీస్ కట్ అవుతాయి అనుకుంటారు. కానీ మీరు తెలియని విషయం ఏంటి అంటే ఈవెన్ ప్రోటీన్, ఈవెన్ ఫ్యాట్, ఈవెన్ కార్బోహైడ్రేట్ మీరు ఏది తీసుకున్నా కానీ ఎక్సెసివ్గా సరిపోయే దానికంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు అది ఫ్యాట్ గానే డిపాజిట్ అవుతుంది. మళ్ళీ మీరు ఫ్యాట్ తింటే ఎగ్జాక్ట్ గా అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు, అది గుడ్ ఫ్యాట్ అనమాట. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ డిఫరెన్స్ అది. ఇప్పుడు బ్యాడ్ ఫ్యాట్ ఏంటి అంటే ఎక్సెసివ్ గా తినేసినప్పుడు క్యాలరీస్ అన్ని ఎక్సెసివ్ గా అయిపోయినప్పుడు డిపాజిట్ అయిపోతాయి ఫ్యాట్, అడిపోస్ టిష్యూస్, అది ఎక్సెసివ్ గా ఉంటుంది. అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రాపర్గా వర్కౌట్స్ చేసి మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని లో క్యాలరీ బ్యాలెన్స్లో ఫుడ్ తిని వెయిట్ లాస్ అవ్వాలి. ఇట్లాంటి కీటో డైట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఫర్దర్గా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఈవెన్ మనకి బ్రెయిన్కి కూడా మెయిన్ సోర్స్ గ్లూకోజ్ అనమాట, ఎనర్జీ సోర్స్. మీరు ఈ కీటో డైట్స్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కాగ్నిటివ్ డిక్లైన్ అయిపోతుంది, బ్రెయిన్ ఫంక్షన్, బ్రెయిన్ యాక్టివిటీ అదంతా దెబ్బ తీసుకుంటుంది మళ్ళీ, అట్లా కూడా అవుతుంది. అందుకని ఎప్పుడైనా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే బెటర్, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేని వాళ్ళు. అయితే ఈ కీటో డైట్ చేసే వాళ్ళు వెయిట్ లాస్ కోసమే చేస్తారా?
చాలా మంది వెయిట్ లాస్ కోసమని ఇప్పుడు చేస్తున్నారు, మసిల్ గెయిన్, వెయిట్ లాస్ అని. కానీ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కి కూడా ప్రోటీన్ స్పేరింగ్ యాక్షన్ ఉంటుంది. మీరు అది ఎంత కట్ డౌన్ చేసుకుంటున్నారో మీకు ఇప్పుడు ఎంత వెయిట్ గెయిన్ అవుతారో తర్వాత మీకు మసిల్ మెయింటెనెన్స్, ఆ గెయిన్ చేసుకున్న మసిల్ అంతా అది మెయింటైన్ అవడానికి కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే ప్రోటీన్ స్పేరింగ్ యాక్షన్ దానికే ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ అనేవి కట్ డౌన్ అయిపోతాయి, బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కీటో డైట్ లో ఒక ప్లేట్ మీల్ లో అసలు ఏముంటుంది? యూజువలీ వాళ్ళు లైక్ హై అంటే ఇప్పుడు అవకాడోస్ కానీ లేకపోతే హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఒక ఏదైనా పెట్టి దాంతో పాటు సమ్ హై ప్రోటీన్ కంటెంట్ విత్ లైక్ చికెన్ బ్రెస్ట్ కానీ అట్లాంటివన్నీ తీసుకుంటారు అనమాట. దాంట్లో ఫైబర్ కొంచెం తక్కువే ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా కట్ చేస్తారు, వెరీ లిటిల్ ఉంటుంది. దాంట్లో సాలడ్ లో ఏమైనా మీకు యాడ్ చేసుకుంటే లైట్ గా ఏమైనా సాలడ్ ఏమైనా యాడ్ చేసుకుంటే డ్రెస్సింగ్ టైప్ దానికి, దాంట్లో కొంచెం ఫ్రూట్ లో వెజిటేబుల్ ఉన్న చిన్న లిటిల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తాయి వాళ్ళకి. అండ్ ఈ కీటో డైట్ ఫాలో అవ్వడం వల్ల కొంచెం లాంగ్ రన్ లో మీకు డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తాయి, కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ, ఈ బ్లోటింగ్ అవ్వడం. ఆబ్వియస్లీ దాంట్లో ఉండే ఫుడ్ అంతా అలాగే ఉంటుంది కాబట్టి డైజెషన్ కోసం చాలా టైం పడుతుంది. అండ్ ఈవెన్ అది అందరికి సూటబుల్ కాదు. మన ఎస్పెషల్లీ ఇండియన్ డైట్స్ కి అది సూటబుల్ కాదు. మనకి జెనెటిక్ గా మనకి వచ్చే సో కాల్డ్ జెనెటిక్ డిఎన్ఏలో ఉన్న అది ఇంకా ఇప్పుడు తినే ఫుడ్ కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయేసరికి అది అడాప్టేషన్ ప్రాబ్లం కూడా అవుతుంది. చాలా చక్కగా చెప్పారు. అంటే జనరల్ గా చెప్తూ ఉంటారు ఇప్పుడు వైట్ రైస్ మానేయాలా అంటే రైస్ మానేయకూడదు. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మన జెనెటికల్ గా మన జీన్స్ లో ఏముంది, ముందు తరాల వాళ్ళు ఏం తిన్నారు అదే మన శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. సో వెరీ పాలిష్డ్ తినకూడదు, అట్లానే రైస్ మానేయకూడదు, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. కీటో డైట్ అనేది అసలు ఎప్పుడన్నా ఎవరికైనా మీ డైటీషియన్స్ చెప్తారా అసలు? అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఫిట్స్ అంటారు, సీజర్స్, కంటిన్యూస్ గా సీజర్స్ వచ్చే వాళ్ళకి ఎపిలెప్సీ అనేది ఒక కండిషన్ ఉంటుంది అనమాట. ఆ కండిషన్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ గా సీజర్స్ వస్తుంటాయి, ఫిట్స్. ఆ కండిషన్ వాళ్ళకి మాత్రమే ఈ కీటో డైట్ అనేది ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఫ్యాట్ మెటబాలైజ్ అవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మెటబాలైజ్ అవ్వవు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్ గా తయారు చేసినది కీటో డైట్. ఇప్పుడు వీళ్ళు ట్రెండ్ కోసం అని చెప్పి, వెయిట్ లాస్ కోసం అని చెప్పి అందరూ పాటిస్తున్నారు, కానీ అది ఓన్లీ ఎపిలెప్సీ వాళ్ళకి మాత్రమే లైక్ సూటబుల్. మెడికల్ గా మనము ప్రిస్క్రైబ్ చేసేది ఓన్లీ ఎపిలెప్సీ వాళ్ళకి. చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు అన్నప్పుడు అసలు వాళ్ళ డైట్ అనేది ఎట్లా ఉండాలి? వెయిట్ లాస్ అవ్వాలి అంటే జస్ట్ డైట్ తోనే వెయిట్ లాస్ అవుతారు అనుకోవడం కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మీకు గట్ హెల్త్ బాగుండాలి, మళ్ళీ లైఫ్ స్టైల్ బాగుండాలి, ఇవన్నీ బాగుంటేనే వెయిట్ లాస్ అవుతారు. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఇవన్నీ లేకపోతే మీకు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ లో ఉండి కంప్లీట్ గా అంటే ఎక్కువ రెస్ట్ తీసుకొని ఏం ఎక్కువ యాక్టివిటీ చేయని వాళ్ళు, లేదా ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి ఉన్నవి అంటే మళ్ళీ ఇన్ఫ్లమేషన్ కాజ్ అయిపోతుంది బాడీలో, దానివల్ల కూడా మళ్ళీ వెయిట్ లాస్ అవ్వలేరు. ఓకే, అబిత గారు, ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూసాను, కొందరు డైటీషియన్స్ అనేవి అంటే ఆన్లైన్లో అలా చెప్తూ ఉన్నారు. సో ఈరోజు ఇవి తినండి, కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం, ప్లేట్లో చూస్తే అసలు ఏమి ఉండదు. సో అట్లా ఆల్ ఆఫ్ సడన్గా ఒక మనిషికి ఇన్ని రోజులు తింటూ ఉన్న మనుషులకి అంత కొంచెం 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 అలా తినడం వల్ల అంటే అసలు బాడీ యాక్సెప్ట్ చేస్తుందా? అనారోగ్య సమస్యలు అంటే రావా? అంటే ఇప్పుడు అందరికి జనరలైజ్డ్ గా అయితే చెప్పలేము ఇది ఇట్లా తినాలి అని చెప్పి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అండ్ తక్కువ తిన్న వాళ్ళు లావు కూడా ఉండొచ్చు, వాళ్ళ మెటబాలిజం బాగుండకపోవడం వల్ల. అండ్ ఎక్కువ తిన్న వాళ్ళకి డైజెస్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు సన్న కూడా ఉండొచ్చు, అది డిఫర్ అవుతుంది. కానీ ఎక్కువ తినే పర్సన్ కి కంప్లీట్ గా కట్ చేయమని చెప్తే వాళ్ళకి ఆల్రెడీ లైక్ మెటబాలైజ్ అవుతున్నప్పుడు అట్లా ఫుడ్ కట్ చేయడం అన్నది వాళ్ళకి డెఫినెట్ గా హెల్దీ కాదు. వాళ్ళకి లైక్ డిజీనెస్ రావడం కానీ, ఇన్సఫిషియంట్ గ్లూకోజ్ సప్లై అవ్వడం వల్ల కానీ చాలా ఇష్యూస్ వస్తాయి. ఎస్, ఖచ్చితంగా అండి. ఒక ప్రాపర్ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ని ఎంచుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ పద్ధతి అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు జనరల్గా ఒక 5 కేజీలు తగ్గాలి అంటే ఎంత టైం పడుతుంది ఒక స్ట్రిక్ట్ డైట్ తీసుకుంటే మీలాంటి డైటీషియన్స్ దగ్గర? 5 kgs వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు కనీసం ఒక 1 month పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే హెల్దీ వెయిట్ లాస్ అనేది లైక్ 1 weekకి 0.5 to 1 kg మాత్రమే హెల్దీ వెయిట్ లాస్. మరి అడిషనల్గా అయినా కానీ వాళ్ళ బాడీ టైప్ బట్టి ఏమైనా అట్లా అడిషనల్గా వెయిట్ లాస్ అయినా కానీ మ్యాక్సిమం ఇస్ 5 kgs per month. అంతకంటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నారంటే ఎదర్ వాళ్ళు డైట్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదనో లేకపోతే స్కిప్ చేసిన మీల్స్ అట్లాంటివి అవుతాయి.
అట్లాంటివి చేసినప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్స్కి వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్గా మనకి బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బేసిక్గా ఆర్గన్స్ అని ఫంక్షన్ చేయడానికి కొన్ని సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కావాలి. అది మీట్ అవ్వకుండా ఎక్సెసివ్గా వర్కౌట్ చేస్తూ ఇంకా తక్కువ ఫుడ్ తీసుకుంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్కి గ్లూకోజ్ ఎనర్జీ సప్లై అవ్వకపోవడం వల్ల అవి ఫెయిల్ అయిపోతుంటాయి. అది చాలా డేంజరస్. కాబట్టి వెయిట్ లాస్ ఎప్పుడైనా స్లో అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్. మీరు ఒక ఫుడ్ చేంజ్ చేస్తున్నారు అంటే ఇట్ షుడ్ బి అ లైఫ్ స్టైల్ చేంజ్, లైఫ్ టైం ప్రాసెస్ అది. మీరు ఇప్పుడు ఒక 1 month చేంజ్ చేసుకుంటాను మళ్ళీ తినేస్తాను అనుకోవడం అనేది నాట్ ప్రాపర్ మైండ్ సెట్. ఎందుకంటే మీరు చేసిన డైట్ ఇప్పుడు సన్నగవడానికి చేస్తారు, కానీ మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తే అదే ఫుడ్ తినడం మళ్ళీ లావైపోతారు. ఈ ప్రోగ్రెస్ అంతా వేస్ట్ అయిపోతుంది అప్పుడు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు డిఫరెంట్ చాలా డిఫరెంట్గా మేము ఇట్లా ఫుడ్స్ చేస్తున్నాము, మేము వెజిటబుల్స్తో రకరకాల ఐటమ్స్ చేసి పంపిస్తున్నాము, అనిబి తగ్గింది ఇలా తగ్గింది అని చెప్తూ ఉన్నారు. సో అట్లా అంటే చదువుకొని వాళ్ళు అలా చేసి తగ్గిస్తున్నారు అంటే అది మనం అంత నమ్మశక్యం కాని విషయము. అవును. ఏదైనా ఒక మంచి డైటీషియన్ని సంప్రదిస్తే, ఒక డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళకి తెలుస్తుంది. అసలు వాళ్ళు చదువుకొని ఉంటారు కాబట్టి ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇలా తగ్గించాలి, వీళ్ళ మెటబాలిజం ఇలా ఉంది, వీళ్ళకి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవి, ఇట్లా మనము డైట్ అనేది ఇవ్వాలి అనేది తెలుస్తుంది. అవును. కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ వెయిట్ లాస్ ఇష్యూతో కానీ లేదా ఏదైనా డైట్ చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.